నాట్యం చేసిపోయినావు, నీ యొక్క నామము నీ యొక్క ఆర్భాటము ఏంటిదో తెలియజేయాలమ్మా. సేవక, నా నామం చెప్పుమంటివా? అవును. నా నామమైన ఈ లంకాపురం వేలే రావణుని చెల్లెలను నా పేరు శూర్పణ అందరు, అలాగే సుధంగి అని కూడా అందరు. ఓహో, నీ యొక్క పేర్లు రెండు ఉన్నాయి అన్నట్టు, శూర్పణక సుగంధి. అవును. రావణాసురుని యొక్క చెల్లెలు. అవును. ఈ లంకాపురం నేను ఏదే అటువంటి రావణాసురుని చెల్లెలు. అవును. ఎక్కడికి పోతానో అన్న మరి? అయితే నా కొడుకును దంబకచూరుని నరులైన ఆ రామలక్ష్మణులు చంపి ఉన్నారట. వాళ్ళ మీద పగ తీర్చుకున్నందుకు ఈ వేషంలో పోతే బ్రతకనని మరో వేషం వేసుకొని పోదామని పగ తీర్చుకుందామని వెళ్తున్నా. ఓహో, రామలక్ష్మణుడు మీ యొక్క కుమారుడు అయినటువంటి జంబకాసురుని వధించారు. ఆ పగకు మీరు వేరే వేషం ఈ వేషం వేస్తే ఏర్పాటు చేస్తారని వేరే మాయ వేషం వేసుకొని పోతాను అన్నారు. అవును. ఇప్పుడు ఎక్కడ రామలక్ష్మణులు ఉన్నారో అక్కడికి ఆరణ్యానికి వెళ్తాం అన్నారు. అవును. సరేనా? శ్రీ మనోహర రామచంద్ర, శ్రీ మనోహర రామచంద్ర, ఓయ్ నువ్వెవడవో? ఈ అరణ్యంలో ఈ సత్యమాన్ని పట్టుకొని గుమ్మరుట కారణం ఏంటో నాకు ఇప్పుడు తెలుపు కదా. హే నారీమణి, దశరథుని పెద్ద కుమారుడా, మర్ని వంశజుడా, సాధిన భార్యను పదగామిని, మా తండ్రి అగ్నిసే కదలి ఇటకు వచ్చినాడను కాంతరోవరణ్యవాసమునకు. హే కాంతమని, నేను దశరథ మహారాజు గారి పెద్ద కుమారుడను. నా నామమైన శ్రీరామచంద్రుడను. ఈ సాధువి నా భార్య సీతాదేవి. ఇక నీవెవరో తెలుసు? అయ్యా, నేను ఈ లంకాధీశుడైన రావణుని చెల్లెలను. నా పేరు శూర్పణ అందరు. నీతో ఒక మాట చెప్పేదను, వినుము. ఓ రామ శ్రీరామ ఓ సీతారమణోడా, ఓ రామ శ్రీరామ ఓ సీతారమణోడా, ఓ రామ శ్రీరామ ఓ సీతారమణోడా, ఓ రామ శ్రీరామ ఓ సీతారమణోడా. నిన్ను మొదటి చూపుల్లోనే ప్రేమించి ఉంటుంది. నన్ను వివాహం ఆడము కదా. ఏ సత్యమణి, సీత నాకున్నది